ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండంగా పేరు పొందిన యూరప్ ఈ రోజు అక్షరాల నిప్పుల కుంపటిలా మారిపోయింది. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రోడ్లు వేడెక్కి కరిగిపోతున్నాయి, రైలు పట్టాలు వంకరగా తిరుగుతున్నాయి, పవర్ గ్రిడ్స్ ఫెయిల్ అవుతున్నాయి. వేలాది మంది చల్లని గాలి కోసం షాపింగ్ మాల్స్ లో ఆశ్రయం తీసుకుంటున్నారు. అసలు ఊహించండి, చలికి పాపులర్ చెందిన దేశాల్లో ప్రజలు ఇప్పుడు ఎండను చూసి భయపడుతున్నారు. మరి ఒక్కసారిగా యూరప్ కు ఇలా ఏమైంది? ఇది కేవలం ఒక హీట్ వేవ్ మాత్రమేనా, లేక ప్రకృతి మొత్తం ప్రపంచానికి పంపిస్తున్న చివరి హెచ్చరిక? ఈ వీడియో చివరి వరకు చూస్తే భవిష్యత్తులో మన దేశానికి ఎదురయ్యే ప్రమాదం ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం యూరప్ లోని అనేక దేశాలు చరిత్రలో ఎప్పుడూ చూడని టెంపరేచర్స్ రిజిస్టర్ చేస్తున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో టెంపరేచర్ 44 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ లో 40 డిగ్రీల మార్కు దాటిపోయింది. ఇక డెన్మార్క్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో అయితే 150 సంవత్సరాలకు పైగా నమోదైన వాతావరణ చరిత్రలోనే ఇదే అత్యంత వేడిగా ఉన్న రోజు అని ఆఫీసర్స్ అనౌన్స్ చేశారు. బ్రిటన్ లో కూడా పరిస్థితి డిఫరెంట్ గా లేదు. జూన్ నెలలోనే వరుసగా 3 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. అక్కడ 36 డిగ్రీల టెంపరేచర్ కూడా సాధారణ విషయం కాదు. కానీ ఇప్పుడు అది రోజువారీ వార్తగా మారిపోయింది. మనకు 40 లేదా 45 డిగ్రీల ఎండ ఎంత కొత్త విషయం కాకపోవచ్చో, ఇండియాలో ప్రతి వేసవిలో ఇలాంటి టెంపరేచర్స్ ను చూస్తూనే ఉంటాం. కానీ యూరప్ కి మాత్రం ఇది ఒక పెద్ద విపత్తు. ఎందుకంటే అక్కడ ప్రజలు, అక్కడి సిటీస్, అక్కడి ఇళ్లు అన్ని చలిని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. తీవ్రమైన ఎండను తట్టుకునేలా అక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ డిజైన్ చేయలేదు. అందుకే ఇప్పుడు అక్కడ ప్రతి సిస్టమ్ ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతుంది. మొదట దెబ్బతిన్న రోడ్లు, భయంకరమైన వేడి కారణంగా డాంబరు కరిగిపోతుంది. కొన్ని చోట్ల హైవేస్ పగిలిపోయి పైకి లేచిపోతున్నాయి. తర్వాత ఎఫెక్ట్ పడింది రైల్వే సిస్టమ్ పైన. వేడి కారణంగా ఇనప రైలు పట్టాలు విస్తరించి వంకర తిరుగుతున్నాయి. ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా హై టెంపరేచర్ ను తట్టుకోలేక సాగిపోతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఎలక్ట్రిసిటీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంతవరకు ఏసీలు పెద్దగా అవసరం లేని దేశాల్లో ఒక్కసారిగా లక్షలాది మంది ఏసీలను ఉపయోగించడం ప్రారంభించారు. రిజల్ట్ గా పవర్ గ్రిడ్ పైన భారీ ఒత్తిడి ఏర్పడింది. ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల్లో ఎలక్ట్రిసిటీ సప్లై నిలిచిపోయి వేలాది ఇళ్లు గంటల తరబడి చీకట్లో మునిగిపోయాయి. ఇంతటితో సమస్య అయిపోలేదు. ఫ్రాన్స్ లోని న్యూక్లియర్ పవర్ సెంటర్స్ కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. సాధారణంగా అవి నదుల నుంచి వచ్చే చల్లటి నీటితో రియాక్టర్స్ ను కూల్చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ నదుల నీళ్లు కూడా అసాధారణంగా వేడెక్కిపోతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు వేడి కారణంగా ఎలక్ట్రిసిటీ అవసరం పెరుగుతుంటే, మరోవైపు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షనే తగ్గిపోవడం అక్కడ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. అయితే ఈ హీట్ వేవ్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మాత్రమే కాదు, మనుషుల ప్రాణాల్ని కూడా బలి తీసుకుంటుంది. హీట్ స్ట్రోక్ కారణంగా ఇప్పటికే వందలాది మంది మరణించారు. మరికొందరు వేడి నుంచి ఉపశమనం కోసం నదులు, సరస్సుల్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఈ హీట్ వేవ్ ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా గాను ప్రజలను బలి తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు ప్రజలను కాపాడేందుకు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో స్కూళ్లను పూర్తిగా మూసేశారు. ఓపెన్ గ్రౌండ్స్ లో జరిగే పెళ్లిళ్లు, మ్యూజిక్ కాన్సర్ట్స్, స్పోర్ట్స్ పోటీలు అన్నిటినీ క్యాన్సిల్ చేశారు. ప్యారిస్ లో అయితే ప్రజలు అధికారుల హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా హిస్టారికల్ కాలువల్లో దూకి గంటల తరబడి నీటిలో గడుపుతున్నారు. ఎండ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. కానీ ఇదంతా చూసిన తర్వాత ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా వస్తుంది. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న యూరప్ ఒక హీట్ వేవ్ ముందు ఎందుకు ఇంత అసహనంగా కనిపిస్తుంది? అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? అయితే అసలు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, యూరోప్లోని చాలా ఇళ్ళు ఇప్పటికీ ఎయిర్ కండిషనర్లు ఉండవు. ఇది వింటే మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉండేది కాబట్టి ఏసీ అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. బయట భరించలేని ఎండ, ఇంట్లో ఊపిరాడని వేడి. దీంతో ప్రజలు చల్లని గాలి కోసం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పరుగులు తీస్తున్నారు. ప్యారిస్ లోని ప్రముఖ ఫర్నిచర్ షోరూమ్స్ ఇప్పుడు విచిత్రమైన విజువల్స్ కు వేదికగా మారాయి. అక్కడ అమ్మకానికి పెట్టిన బెడ్లు, సోఫాలు, రిక్లైనర్స్ కుర్చీలపైన కస్టమర్స్ కూర్చొని గంటల తరబడి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరైతే అక్కడే నిద్రపోతున్నారు కూడా. ఎందుకంటే బయట 40 డిగ్రీలకు పైగా ఉన్న వేడి కంటే
చూస్తుంటే షోరూంలోని ఏసీ గాలి వారికి స్వర్గంలా అనిపిస్తుంది. జర్మనీలో పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. అక్కడ హైవేల పైన వేసిన డాంబరు కరిగిపోతుంది. కొన్ని చోట్ల రోడ్లు ఉబ్బి పైకి లేచిపోతున్నాయి. దీంతో వెహికల్స్ నడపడం కూడా ప్రమాదకరంగా మారింది. ఈ సమస్యను తగ్గించడానికి ఆఫీసర్స్ ఒక విచిత్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. సాధారణంగా చలికాలంలో మంచు కరిగించడానికి ఉపయోగించే ప్రత్యేక ట్రక్కుల్ని ఎప్పుడు నీళ్లు చల్లే వెహికల్స్ గా మార్చేశారు. అవి రోజంతా రోడ్లపైన నీటిని చల్లుతూ డాంబర్ని మరింత కరగకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇది చూసి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ప్రకృతి తన రూపం మార్చుకుంటే ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైన క్షణాల్లో అసహాయంగా మారిపోతుంది. ఇంకా ఆశ్చర్యపరిచే విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ప్రజలు తమ ఇళ్ల కిటికీల బయట భాగానికి అల్యూమినియం సర్వైవల్ బ్లాంకెట్స్ ను వేలాడదీస్తున్నారు. ఎందుకంటే అవి సన్ రైస్ ను తిరిగి రిఫ్లెక్ట్ చేసి ఇంట్లోకి వచ్చే వేడిని తగ్గిస్తాయి. మన దేశంలో చాలా మంది ఇళ్లపైన తెల్లటి పెయింట్ వేయడం లేదా మట్టిపోత పూయడం చూసి ఉండొచ్చు. అదే ప్రిన్సిపల్ ని ఇప్పుడు యూరప్ కూడా ఫాలో అవుతుంది. ఫ్రాన్స్ లోని కొన్ని స్కూల్స్ లో అయితే మరో ఇంట్రెస్టింగ్ అయిన ప్రయోగం చేస్తున్నారు. క్లాస్ రూమ్ కిటికీల పైన ప్రత్యేకమైన తెల్లటి చాక్ బేస్డ్ పూత వేస్తున్నారు. దీని వల్ల సూర్యరశ్మి నేరుగా లోపలికి రాకుండా బయటకే తిరిగి వెళ్లిపోతుంది. రిజల్ట్ గా గదిలోని టెంపరేచర్ కొన్ని డిగ్రీలు తగ్గుతుంది. దీనిని వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీగా ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలాంటి పద్ధతులు మన దేశంలో కొత్తవి కావు. రాజస్థాన్లో శతాబ్దాలుగా ఇళ్లను బ్లూ రంగుతో రంగు వేయడం వెనక కూడా ఇదే సైన్స్ ఉంది. అలాగే గ్రామాల్లో గోడలకు మట్టి లేదా గోబర్ పూత వేయడం వల్ల ఇంటి లోపల చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది. మన పూర్వీకులు ప్రకృతిని అర్థం చేసుకుని జీవించారు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రపంచం మళ్ళీ నేర్చుకుంటుంది. ఇక వేడి ఎఫెక్ట్ మనుషులకే కాదు, జంతువులపైన కూడా తీవ్రంగా పడుతుంది. బెల్జియం, ఇటలీ వంటి దేశాల్లో అడవుల్లో ఉన్న చిన్న పక్షులు, అడవి జంతువులు వేడిని తట్టుకోలేక చనిపోతున్నాయి. వాటిని కాపాడేందుకు ప్రత్యేకమైన వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అక్కడ మంచు మొక్కల మధ్య వాటిని ఉంచి శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటలీలోని బయోపార్కు జ్యూస్లో జిరాఫీలు, ఎలుగుబంట్లు, కోతుల వంటి జంతువులకి పుచ్చకాయలు, యాపిల్స్ వంటి పండ్లను నీటితో కలిపి భారీ మంచు బ్లాక్స్ గా తయారు చేసి ఇస్తున్నారు. జంతువులు వాటిని నాకుతూ వేడి నుంచి కొంత ఉపశమనం పొందుతున్నాయి. ఈ విజువల్స్ చూస్తే హీట్ వేవ్ తీవ్రత ఎంత పెరిగిందో అర్థమవుతుంది. ఇక ప్యారిస్ నగరం మొత్తం మీద 1400కు పైగా కూలింగ్ ఐలాండ్స్ అనే ప్రత్యేక ప్రదేశాలు గుర్తించింది. వీటిలో పురాతన రాతి చర్చిలు, అండర్ గ్రౌండ్ మ్యూజియంస్, దట్టమైన చెట్లతో నిండిన పార్కులు ఉన్నాయి. ఇవి సహజంగా చల్లగా ఉండే ప్రాంతాలు. ఇప్పుడు ప్రజలు మొబైల్ యాప్లో తమకు దగ్గరలో ఉన్న కూలింగ్ ఐలాండ్ ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. నెదర్లాండ్స్ లోని అనేక నగరాల్లో బస్టాపులు పైకప్పులపైనే చిన్న తోటలుగా మార్చేశారు. ఆ మొక్కలు వేడిని తగ్గించడమే కాకుండా వర్షపు నీటిని కూడా స్టోర్ చేస్తాయి. దీంతో బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులు మండే ఎండలో కూడా కొంత చల్లదనాన్ని అనుభవిస్తున్నారు. స్పెయిన్లోని బార్సిలోనా మెట్రో స్టేషన్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ వెంటిలేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. స్టేషన్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, బయట టెంపరేచర్ ఎంత ఉంది అన్న విషయాలను ఏఐ క్షణాల్లో అనలైజ్ చేసి గాలి ప్రవాహాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది. దీంతో స్టేషన్లోని టెంపరేచర్స్ వెంటనే తగ్గుతుంది. ఇవన్నీ చర్యలు తీసుకున్నా పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోకి రావడం లేదు. ఎందుకంటే సమస్య బయట కనిపిస్తున్న వేడి మాత్రమే కాదు, దాని వెనుక దాగి ఉన్న కారణం ఇంకా భయంకరంగా ఉంది. అసలు యూరప్లో ఈ స్థాయి హీట్ వేవ్ ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? సైంటిస్టులు చెబుతున్న హీట్ డోమ్ అంటే ఏమిటి? అది ఎలా మొత్తం ఖండాన్నే ఒక భారీ ఓవెన్లా మార్చేసింది? ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం ఈ హీట్ వేవ్ వల్ల జరిగిన నష్టం మాత్రమే. కానీ అసలు షాకింగ్ విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే సైంటిస్టుల మాటల్లో చెప్పాలంటే ఈసారి యూరప్ని తాకిన వేడి సాధారణ వేసవి కాదు. ఇది గతంలో ఎప్పుడు చూడని స్థాయిలో ఉన్న ఒక అసాధారణ వాతావరణ సంఘటన. మరి ప్రశ్న ఏమిటంటే ఒక్కసారిగా యూరప్ ఇలా ఎందుకు మారిపోయింది? సాధారణంగా యూరప్లో అత్యంత వేడి నెలలు జూలై, ఆగస్టు. కానీ ఈసారి జూన్ నెలలో 44 డిగ్రీల సెల్సియస్ దాటిన టెంపరేచరు రిజిస్టర్ అయింది. ఇది అక్కడి వాతావరణ చరిత్రలోనే చాలా అరుదైన సంఘటన. అంతేకాదు మరో విచిత్రమైన విషయం కూడా కనిపిస్తుంది. పగలే కాదు, రాత్రి కూడా చల్లబడ్డం లేదు. అనేక ప్రాంతాల్లో రాత్రిపూట కూడా టెంపరేచర్ 26 డిగ్రీల కంటే దిగడం లేదు. దీనినే క్లైమేట్ సైంటిస్టులు ట్రాపికల్ నైట్స్ అని పిలుస్తున్నారు. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే పగలంతా వేడెక్కిన భూమి రాత్రిపూట చల్లబడాలి. అదే న్యాచురల్ ప్రాసెస్.
కానీ ఇప్పుడు రాత్రి కూడా వేడి తగ్గకపోవడంతో భూమి నెక్స్ట్ రోజుకు ఇంకా ఎక్కువ వేడిని స్టోర్ చేసుకుంటుంది. రిజల్ట్గా ప్రతిరోజు టెంపరేచర్ మరింత పెరుగుతుంది. అంటే ప్రకృతి తనను తాను చల్లబరుచుకునే అవకాశం కోల్పోతుంది. ఇక ఈ పరిస్థితికి మెయిన్గా 2 కారణాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. మొదటి కారణం హీట్ డోమ్. పేరు కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ దీని పని చాలా ప్రమాదకరం. ఒకసారి ఊహించండి, మీరు ఒక వేడి పాత్ర పైన మూత పెట్టారనుకోండి, లోపల ఉన్న వేడి బయటికి వెళ్ళదు కదా. అదేవిధంగా యూరోప్ పైన కూడా ఇప్పుడు ఒక భారీ న్యాచురల్ మూత ఏర్పడింది. దీనినే హీట్ డోమ్ అంటారు. ఆఫ్రికా వైపు నుంచి వచ్చే అత్యంత వేడి గాలులు యూరోప్ వైపు చేరుకున్నాయి. అదే టైంలో వాతావరణంలో ఏర్పడిన బలమైన హై ప్రెషర్ సిస్టమ్ ఆ వేడి గాలిని బయటకు వెళ్ళనివ్వకుండా పూర్తిగా బంధించింది. రిజల్ట్గా ఆ వేడి మొత్తం యూరోప్ పైనే చిక్కుకుపోయింది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రతి గంట గడిచే కొద్దీ గాలి మరింత వేడెక్కుతుంది. ఇది ఒక ప్రెషర్ కుక్కర్లా పనిచేస్తుంది. సూర్యుడు పగలంతా భూమిని వేడెక్కిస్తూనే ఉంటాడు, కానీ ఆ వేడి పైకి వెళ్లే అవకాశం ఉండదు. కిందనే చిక్కుకుపోతుంది. మరుసటి రోజు మళ్ళీ అదే ప్రాసెస్ జరుగుతుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ టెంపరేచర్ భయంకరమైన స్థాయికి చేరుకుంటుంది. కానీ హీట్ డోము ఒక్కటే కారణం కాదు. రెండవ కారణం క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పుడు భూమి మొత్తం యావరేజ్ టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది. దాని ప్రభావం యూరోప్ పైన తీవ్రంగా పడుతుంది. ఒకప్పుడు అక్కడ సాధారణంగా వీచే వేడిగాలులు ఇప్పుడు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ ఎఫెక్టు చూపిస్తున్నాయి. ఎందుకంటే వాతావరణం ఇప్పటికే వేడెక్కిపోయింది. అందుకే చిన్న మార్పు కూడా ఇప్పుడు భారీ విపత్తుగా మారుతుంది. సైంటిస్టులు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. మనుషులు ఇంత భారీ స్థాయిలో కార్బన్ కాలుష్యం సృష్టించకపోయి ఉంటే జూన్ నెలలో యూరోప్లో ఎలాంటి హీట్ వేవ్ రావడం దాదాపు అసాధ్యమని వాళ్ళు అంటున్నారు. అంటే ఇది కేవలం ప్రకృతి వల్ల జరిగిన సంఘటన కాదు, ఇందులో మనిషి పాత్ర కూడా చాలా పెద్దది. కానీ ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడితే చాలామంది వెంటనే అమెరికా, చైనా వంటి దేశాలు తప్పుపడతారు. ఎందుకంటే ప్రస్తుతం అవే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. కానీ చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే ఈ సమస్యకు అసలు పునాది వేసింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ప్రపంచాన్ని ఇండస్ట్రియల్ యుగంలోకి తీసుకెళ్లింది కూడా యూరప్పే. బొగ్గును భారీ స్థాయిలో కాల్చి ఇండస్ట్రీస్, ట్రైన్స్, మిషన్స్ నడపడం అక్కడి నుంచే ప్రారంభమైంది. అప్పుడు విడుదలైన కార్బన్ ఇప్పటికీ భూమి వాతావరణంలోనే ఉంది. సైంటిస్టుల ప్రకారం కార్బన్ డయాక్సైడ్ వందల సంవత్సరాల పాటు వాతావరణాన్ని వదిలిపోదు. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఎఫెక్ట్కి కారణం కేవలం ఈరోజు రిలీజ్ అవుతున్న కాలుష్యం మాత్రమే కాదు, గత 200 సంవత్సరాల చరిత్ర కూడా. అయితే యూరప్ నిజంగా ఈ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం సృష్టించిన ప్రాంతమా? చరిత్రలో వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు వాళ్ళని వెంటాడుతున్నాయా? నిజాలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఒక నిజాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడితే చాలామంది అమెరికా, చైనా పేర్లనే ముందుగా చెప్తారు. ఎందుకంటే ప్రస్తుతం అత్యధిక కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్న దేశాలు అవే. కానీ చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఈ సంక్షోభానికి అసలు పునాది వేసింది మాత్రం యూరప్ అని తెలుస్తుంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం జరిగిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పు బ్రిటన్ నుంచి ప్రారంభమయ్యి తర్వాత యూరప్ మొత్తం వ్యాపించింది. బొగ్గుతో నడిచే భారీ ఫ్యాక్టరీలు, స్టీమ్ ఇంజన్స్, ట్రైన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ అప్పట్లో అభివృద్ధికి ప్రతీకలుగా కనిపించాయి. కానీ వాటి నుంచి రిలీజ్ అయిన కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ నెమ్మదిగా భూమి వాతావరణాన్ని మార్చడం ప్రారంభించింది. ఆ టైంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా ప్రకృతి బేస్డ్ లైఫ్ స్టైల్లోనే ఉండేవి. కానీ యూరప్ మాత్రం రాత్రింపవళ్ళు బొగ్గును కాలుస్తూ ఇండస్ట్రీస్ను నడిపింది. అప్పట్లో ఎవరికీ తెలియదు ఆ పొగ భవిష్యత్తులో మొత్తం ప్రపంచానికి ఇంత పెద్ద సమస్యగా మారుతుందని. సైంటిస్టులు చెబుతున్న మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ ఒక్కసారి వాతావరణంలోకి వెళ్తే అది కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు కాదు, వందల సంవత్సరాల వరకు అక్కడే ఉంటుంది. అందుకే ఈ రోజు విడుదల చేస్తున్న కాలుష్యంతో పాటు 200 సంవత్సరాల క్రితం విడుదల చేసిన కార్బన్ కూడా ఇంకా భూమి టెంపరేచర్ను ఎఫెక్ట్ చేస్తూనే ఉంది. అందుకే క్లైమేట్ సైన్స్లో క్యుములేటివ్ ఎమిషన్స్ అనే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అంటే ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు మొత్తం ఎంత కార్బన్ విడుదల చేశారు అనేది అసలు లెక్క. ఆ లెక్కలు చూస్తే ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. 1751వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో విడుదలైన మొత్తం కార్బన్ ఎమిషన్స్లో
దాదాపు 22-25% వరకు యూరోప్ ఒక్కటే విడుదల చేసింది. ఇది మొత్తం ఆఫ్రికా ఖండం, లాటిన్ అమెరికా దేశాల చారిత్రక ఎమిషన్స్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇది మాత్రమే కాదు, యూరప్ ప్రపంచాన్ని మార్చిన మరో పెద్ద తప్పు కూడా చేసింది. వలస పాలన పేరుతో ఏషియా, ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని కోట్లాది ఎకరాల అడవుల్ని నరికేసింది. షిప్స్ నిర్మాణం కోసం, రైల్వే లైన్ల కోసం, వ్యవసాయ భూముల కోసం, ఇండస్ట్రీస్ కోసం లక్షలాది కాదు కోట్లాది చెట్లను నేలమట్టం చేశాయి. మనకు తెలిసిందే, చెట్లు భూమికి సహజమైన కార్బన్ బ్యాంకులు లాంటివి. అవి గాలిలో కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని భూమిని చల్లగా ఉంచుతాయి. కానీ ఆ న్యాచురల్ రక్షణ వ్యవస్థనే మనిషి తన చేతులతో ధ్వంసం చేశాడు. అంతటితో ఆగలేదు, ప్రపంచానికి ఒక కొత్త జీవన విధానాన్ని కూడా పరిచయం చేశారు. పెద్ద కార్లు, భారీ నగరాలు, కాంక్రీట్ అడవులు, ప్లాస్టిక్ అధిక వినియోగం, ఫాసిల్ ఫ్యూయల్స్ పైన ఆధారపడిన జీవితం, ఇవన్నీ అభివృద్ధి అనే పేరుతో ప్రపంచం మొత్తం ఫాలో అవడం ప్రారంభించింది. ఈ రోజు దాదాపు ప్రతి దేశం అదే మోడల్ను ఫాలో అవుతుంది. దాని రిజల్ట్గా కార్బన్ ఎమిషన్స్ ఏటా పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడే ప్రకృతి ఒక విచిత్రమైన సమాధానం ఇచ్చింది. చలిని దృష్టిలో పెట్టుకొని తమ దేశాలను నిర్మించుకున్న యూరప్ ఈ రోజు ఎండను తట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీస్ ద్వారా రిలీజ్ చేసిన కార్బను ఇప్పుడు హీట్ డోమ్ రూపంలో తిరిగి వాళ్లపైనే పడుతుంది. దీనిని చూసి చాలామంది సైంటిస్టులు ఒకే మాట చెప్తున్నారు: ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు, కానీ తన లెక్క మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. అయితే ఈ కథ యూరప్తో అయిపోలేదు. గత 10 ఏళ్లలో ప్రకృతి ప్రపంచానికి వరుసగా ఎన్నో ప్రమాద సిగ్నల్స్ పంపింది. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ వార్నింగ్స్ ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో అత్యంత భయంకరమైన వార్నింగ్ అంటార్కిటికాలో ఉన్న ఒక భారీ మంచు పర్వతం నుంచి వస్తుంది. ప్రపంచం దానిని డూమ్స్డే గ్లేషియర్ అని ఎందుకు పిలుస్తుంది? అది కూలిపోతే ముంబై, లండన్, న్యూయార్క్ వంటి నగరాలకు ఏమవుతుంది? అసలు కథ ఇప్పుడు మరింత భయంకరంగా మారబోతుంది. ఇప్పటి వరకు మనం యూరప్లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిని చూసాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయాలు వింటే ఇది కేవలం ఒక హీట్ వేవ్ సమస్య కాదని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ప్రకృతి ప్రపంచానికి వరుసగా ఎన్నో వార్నింగ్స్ ఇచ్చింది. కానీ మనిషి వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక్కో హెచ్చరిక నిజమవుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు వర్రీ అవుతున్నారు. అలాంటి వార్నింగ్స్ లో ప్రపంచాన్ని ఎక్కువగా భయపెడుతున్నది అంటార్కిటికాలో ఉన్న థైట్స్ గ్లేషియర్. దీన్ని ప్రపంచవ్యాప్తంగా డూమ్స్డే గ్లేషియర్ అని పిలుస్తారు. ఎందుకంటే దీని సైజు చిన్నది కాదు, దాదాపు బ్రిటన్ దేశమంతా ఉంటుంది. ఒకప్పుడు సైంటిస్టులు ఈ భారీ మంచు పర్వతం పూర్తిగా కరగడానికి ఇంకా 100 సంవత్సరాలు పడుతుందని భావించారు. కానీ గత కొన్ని సంవత్సరాల్లో టెంపరేచర్స్, సముద్ర గర్భంలో పనిచేసే రోబోలు పంపిన ఇన్ఫర్మేషన్ అందరినీ ఒక్కసారిగా షాక్ గురిచేసింది. సముద్రంలోని వేడి నీరు ఈ గ్లేషియర్ అడుగు భాగంలోకి చేరి నెమ్మదిగా లోపల నుంచి కరిగిస్తుంది. బయటకు చూస్తే అది బలంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడుతున్నాయి. సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే ఈ గ్లేషియర్లోని భారీ భాగం ఎప్పుడైనా సముద్రంలోకి విరిగిపడే ప్రమాదం ఉంది. అలా జరిగితే దాని ఎఫెక్ట్ కేవలం అంటార్కిటికాకి పరిమితం కాదు. ప్రపంచ సముద్ర మట్టం దాదాపు 1/2 మీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది. 1/2 మీటర్ అంటే చిన్న నెంబర్లా అనిపించవచ్చు, కానీ దాని ఎఫెక్ట్ మాత్రం కోట్లాది మంది జీవితాలపైన పడుతుంది. ముంబై, లండన్, న్యూయార్క్, వెనిస్ వంటి తీర ప్రాంత మహానగరాలు వరదల ముప్పుని ఎదుర్కొంటాయి. లక్షలాది ఇళ్లు, రోడ్లు, పోర్టులు, ఇండస్ట్రీస్ ప్రమాదంలో పడతాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పేరు పొందిన అమెజాన్ అడవులు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ అడవులు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తూ భూమి టెంపరేచర్ను కంట్రోల్ చేస్తున్నాయి. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని పిలుస్తారు. కానీ విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, తరచూ సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా అమెజాన్లోని పెద్ద ప్రాంతాలు ఎండిపోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని కాపాడిన ఈ అడవులే ఇప్పుడు తమ మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఇది ప్రకృతి బ్యాలెన్స్కు చాలా పెద్ద ప్రమాద సిగ్నల్. యూరోప్లోని నదుల పరిస్థితి కూడా ఇలాగే మారుతుంది. ఒకప్పుడు ఏడాది పొడవునా ప్రవహించే నదులు ఇప్పుడు వేసవి వచ్చేసరికి దాదాపు ఎండిపోతున్నాయి. నీటి మట్టం అంతగా తగ్గిపోవడంతో శతాబ్దాలుగా నీటిలో దాగి ఉన్న రాళ్లు బయటికి కనిపిస్తున్నాయి. వీటినే హంగర్ స్టోన్స్ అని పిలుస్తారు. ఆ రాళ్లపైన శతాబ్దాల క్రితం చెక్కిన ఒక వాక్యం ఈ రోజు ప్రపంచాన్ని కలవరపెడుతుంది: నన్ను నువ్వు చూడగలిగితే ఏడవడం ప్రారంభించు అని. ఆ మాట వెనక ఉన్న అర్థం చాలా భయంకరమైంది. ఎందుకంటే ఈ రాళ్లు కనిపించడం అంటే తీవ్రమైన కరువు వచ్చిందని అర్థం. నీటి మట్టం చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయిందని అర్థం.
శతాబ్దాల క్రితమే అక్కడ ప్రజలు ఈ పరిస్థితిని చూసి భవిష్యత్తు తరాలకు ఒక వార్నింగ్గా ఈ మెసేజ్ని చెక్కిపెట్టారు. ఇటలీలోని పో నది పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. నదిలోని నీరు తగ్గిపోవడంతో సముద్రంలోని ఉప్పు నీరు దాదాపు 30 కిలోమీటర్ల వరకు నదిలోకి చొచ్చుకు వచ్చింది. దీంతో నది ఒడ్డున ఉన్న పంట పొలాలు ఉప్పు నీటితో పాడైపోయాయి. రైతులు భారీ నష్టాలను చూశారు. ఒకప్పుడు ఎవరూ ఊహించని సంఘటనలు ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్నాయి. ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్రకృతి మనకు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో హెచ్చరిక ఇస్తూనే ఉంది. కానీ మనిషి మాత్రం అభివృద్ధి పేరుతో అదే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం ఇంకా ఉందా, లేక ప్రకృతి ఇప్పటికే తిరిగి మార్చలేని స్టేజ్లోకి వెళ్ళిపోయిందా? అసలు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తుంది. ప్రకృతి మనతో యుద్ధం చేయడం లేదు, కానీ మనం చేసిన తప్పుల రిజల్ట్ని మాత్రం ఒక్కొక్కటిగా చూపిస్తుంది. యూరోప్లో ఈరోజు కనిపిస్తున్న హీట్ వేవ్ రేపు ఏషియా, ఆఫ్రికా లేదా ప్రపంచంలోని మరో ప్రాంతంలో మరింత తీవ్రమైన రూపంలో కనిపించవచ్చు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్కు బోర్డర్స్ ఉండవు. ఒక దేశం చేసిన కాలుష్యానికి మొత్తం ప్రపంచమే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మన పూర్వీకులు ప్రకృతిని దేవతగా ఎందుకు భావించారో ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. నదులు తల్లిగా పూజించడం, చెట్లను పవిత్రంగా చూడడం, నీటిని వృధా చేయకుండా యూజ్ చేయడం, అడవులను కాపాడడం, ఇవన్నీ కేవలం సాంప్రదాయాలు కాదు, భూమిని రక్షించే సైంటిఫిక్ జీవన విధానం. కానీ మోడర్న్ అభివృద్ధి పేరుతో మనం ప్రకృతికి దూరమయ్యాము. రిజల్ట్ ఈరోజు ప్రపంచం మొత్తం అనుభవిస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ప్రపంచానికి టెక్నాలజీలో ఆదర్శంగా నిలిచిన యూరప్ ఈరోజు ఎండ నుంచి తప్పించుకోవడానికి పార్కుల్లో పడుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రజలు చల్లని గాలి కోసం షాపింగ్ మాల్స్లో గంటల తరబడి గడుపుతున్నారు. రోడ్లపైన నీళ్లు చల్లి వాటిని కాపాడాల్సి వస్తుంది. జంతువులకు మంచు మొక్కలు తినిపించాల్సి వస్తుంది. ఇవన్నీ కొన్నేళ్ల క్రితం ఎవరికైనా చెబితే నమ్మేవాళ్ళ? కానీ ఇప్పుడు ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయి. అందుకే సైంటిస్టులు ఒకే విషయం చెప్తున్నారు, ఇకపైన అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన బిల్డింగ్స్ కట్టడం కాదు, ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి చెందడం. లేకపోతే భవిష్యత్తులో మనం నిర్మించిన నగరాలే మనకు ప్రమాదంగా మారే రోజు దూరంలో ఉండదు. ఈ రోజు యూరోప్లో జరుగుతున్న ఘటనలను మనం కేవలం ఒక వార్తగా చూసి మర్చిపోతే రేపు అదే పరిస్థితి మనం కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇప్పుడే మారాలి. నీటిని సేవ్ చేయాలి, చెట్లను నాటాలి, కాలుష్యాన్ని తగ్గించాలి, ప్రకృతితో పోరాడకుండా ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రకృతి ఎప్పుడూ మనిషిని శిక్షించదు, కానీ మనిషి చేసిన ప్రతి తప్పుకు తగిన ఫలితాన్ని మాత్రం తప్పకుండా చూపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? యూరోప్లో పెరుగుతున్న ఈ భయంకరమైన హీట్ వేవ్కు అసలు పరిష్కారం ఏమిటని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచనని కామెంట్లో చెప్పండి.